ఆహా! ఈరోజు చాలా స్పెషల్ అయినటువంటి గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా చేయడానికి. టేస్ట్‌లో మాత్రం చాలా రిచ్‌గా ఉంటుంది. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు పచ్చిమిరపకాయలతో మసాలాతో కలిపి చేసుకున్నది. ఎంతో సింపుల్ అండి. అసలు చాలా టేస్టీగా కూడా ఉంటది. మీరు ట్రై చేసి చూడండి. ఒక మిక్సీలోకి ఒక హాఫ్ కప్పు కొత్తిమీర చక్కగా కడుక్కొని కొత్తిమీరని మిక్సీలో వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు పుదీనా, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఒక అల్లం ముక్క, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెమ్మలు, చిటికెడు పసుపు, ఒక 5-6 ఇలాచీలు, ఒక 2 టీ స్పూన్ల సాజీరా, ఒక 6-7 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు. దాన్ని చక్కగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ రెడీ అయిన పేస్ట్ని నేను 1 కిలో చికెన్ ముక్కలు తీసుకున్నాను. చికెన్ని చక్కగా కడుక్కొని ఒక 3-4 నీళ్ళలో కడిగిన తర్వాత చికెన్ ముక్కల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, గడ్డ పెరుగు ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలాకి ఇప్పుడు ఉప్పు వేస్తేనే చక్కగా దాన్ని పీల్చుకుంటుంది కాబట్టి అందుకే చక్కగా కలుపుకొని ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ కోసం పెట్టేసేయండి. ఇప్పుడు ఒక థిక్ ప్యాన్ ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. నేను ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం అంత ఉప్పు వేసుకుని ఎంబడే కలిపేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఉల్లిగడ్డలలో ఉప్పు వేస్తాను, అవి అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం దాంట్లో పసుపు వేసాం కాబట్టి దీంట్లో కొంచెం అంతనే వేసుకోవాలి, కేవలం కలర్ కోసం మాత్రమే. దాంట్లోనే ఇప్పుడు ఇదో ఇలా చక్కగా బ్రౌన్ అయిపోయింది కదండి. మరి మాడనివ్వద్దు, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఉప్పు వేస్తే ఇలా విడివిడిగా ఉంటాయి అన్నమాట ఉల్లిగడ్డలు. ఇప్పుడు చికెన్ని నానబెట్టుకున్న చికెన్ మొత్తాన్ని అందులో వేసేసుకోండి. దాన్ని ఒక 6-7 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా చక్కగా ఒక పొంగు ఉడుకొస్తుంది కదా, ఉడకనీకి వచ్చినప్పుడు అప్పుడు దాంట్లోకి నేను మిక్సీలో ఏదైతే మసాలా ఉంది కదా, దాంట్లో ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు పోసి ఆ మసాలా నీళ్ళని యాడ్ చేశానండి. ఇప్పుడు దాన్ని మీకు కావలసిన థిక్నెస్ ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మీరు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం లైట్గా పలసగా పెట్టుకోవచ్చు. థిక్ కావాలనుకుంటే థిక్గా ఉంచుకొని దాన్ని అలాగే ఇప్పుడు వేడి అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి గ్రీన్ చికెన్ కర్రీ. ట్రై చేసి చూడండి. చూడడానికి చాలా గ్రీన్గా ఉంది కాబట్టి స్పైసీ అనుకునేరు, అస్సలు స్పైసీ కాదు. చాలా చలువ, ప్లస్ ఏంటంటే గ్రీన్ చాలా గ్రీనిష్ ఉంటుంది కాబట్టి చక్కగా అనిపిస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మ్యారినేషన్కి ఒక 20 మినిట్స్ పెట్టాం కాబట్టి అది చక్కగా కారము, ఉప్పు, మసాలాలన్నీ కూడా పీల్చుకుంటుంది. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.